హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంజీ మోటార్స్ వాళ్ళ నుంచి MG5 EV ఎస్టేట్ యొక్క డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఎంజీ మోటార్స్ వాళ్ళు అయితే MG5 ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్టేట్ కార్ని ఆటో ఎక్స్పో 2023లో షోకేస్ అనేది చేశారు. సో ఇది కియా కెరెస్ అంత సైజులో అయితే ఉండబోతుంది అండ్ దీని రేంజ్ కూడా 400+ కిలోమీటర్స్లో అయితే ఉండబోతుంది. అండ్ ఇది ఆల్రెడీ సేల్స్లో UK అండ్ యూరోప్లో అవుతున్నాయి అండ్ తొందరలో మన ఇండియాలో కూడా రాబోతుంది. సో ఎంజీ మోటార్స్ వాళ్ళు అయితే ఈవీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ స్టార్టెడ్ అనేది చేశారు అండ్ ఇండియాలో ఈవీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంట్రొడ్యూస్ అనేది చేయబోతున్నారు. సో నన్ను అడిగితే ఎంజీ వాళ్ళ ఈవీస్ విజన్ ఎలా ఉందంటే ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ లాగా ఉంది మన ఇండియాలో. ఎందుకంటే ఆటో ఎక్స్పోలో MG4ని అన్వీల్ చేశారు, MG5ని, మీఫా 9ని అండ్ మరిన్ని ఈవీ కార్స్ని కూడా డిస్ప్లే పెట్టారు. సో ఇవన్నీ అప్కమింగ్ ఈవీస్ పైన మనం చూస్తుంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా కంపెనీ ఫోకస్ చేస్తుంది సస్టైనబుల్, కాన్షియస్ అండ్ ఇన్నోవేషన్ టెక్ గురించి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఇండియాకి. సో కమింగ్ బ్యాక్ టు MG5 ఎలక్ట్రిక్ ఎస్టేట్ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మన ఇండియాలో లాంచింగ్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఎక్స్షోరూమ్ 27 లక్షలకి లాంచ్ అనేది అవ్వబోతుంది. సో ఈ వీడియోలో మనం కలర్ ఆప్షన్స్ ఏంటి, బ్యాటరీ, రియల్ వరల్డ్ రేంజ్ ఎంత, డిజైన్స్, ఇంటీరియర్, టెక్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్, కాంపిటీషన్, వారంటీ అండ్ లాంచ్ డేట్ అండ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే అయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్ డైలీ ఈవినింగ్ 9 o'clock రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ మీరు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ఆల్లో పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీని యొక్క కలర్ ఆప్షన్స్ చూస్తాను. 4 కలర్ ఆప్షన్స్లో లాంచ్ అనేది అవ్వబోతుంది ఇండియాలో. ఒకటి ఆర్టిక్ వైట్ స్టాండర్డ్గా అయితే ఉండబోతుంది, మీ స్క్రీన్లో చూస్తుంది. ఇంకోటి బ్లాక్ పేరల్, ఇంకోటి పెకాడిలీ బ్లూ, ఇంకోటి కాస్మిక్ సిల్వర్. సో కమింగ్ టు ఇంకా వేరియంట్స్ పరంగా మాట్లాడితే 2 బ్యాటరీ ప్యాక్స్తో లాంచ్ అనేది అవ్వబోతుంది. సో ఒకటి బేస్, ఇంకోటి టాప్. సో బేస్ వచ్చే వరకు మనకు 53.1 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్లో లాంచ్ అవుతుంది అండ్ సెకండ్ వచ్చే వరకు 61.1 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్. రెండింటికి కూడా రేంజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం లుక్స్ వైజ్గా చూస్తాను MG5 EV వచ్చేసి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. ఇది ఒక MPV సెగ్మెంట్ కిందకి అయితే వస్తుంది. సో ఫస్ట్ MG బ్రాండింగ్ అనేది చూడొచ్చు ఇంజన్ హుడ్ పైన అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మీకు సెంటర్లో అయితే ఉంటుంది. చూస్తాను మీకు ఏదైతే క్లోజ్డ్ గ్రిల్ ఉందో దాని బిలో లోవర్ సైడ్ అయితే ఉంది అండ్ ఛార్జర్ కూడా కలర్ LED లైట్స్గా అయితే ఉన్నాయి. రియల్ వరల్డ్లో మీకు ఇలా వస్తుందో లేదు తెలియదు. MG5 బ్రాండింగ్ దగ్గర నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇందులో ADAS రెడార్తో పాటు ADAS కెమెరాస్ ఆన్ ద విండ్ స్క్రీన్ పైన చూడొచ్చు, ఫ్రంట్ విండ్షీల్డ్ పైన. సో ఇందులో మీకు ADAS అయితే దొరుకుతుంది ఫ్యూచర్లో, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఫ్రంట్ మీకు క్లోజ్డ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డీటెయిల్స్గా చూస్తాను. అండ్ అందులో మీకు కనెక్టెడ్ LED స్వెప్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు, LED ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఒకటే యూనిట్లో ప్లేస్ అనేది చేస్తున్నారు. అండ్ బంపర్స్ పైన మీకు ట్రయాంగులర్ ఇన్సెట్స్ అనేవి బోత్ ద సైడ్స్ అయితే హ్యాంగ్ అయ్యాయి అండ్ యాంగులర్ ఎయిర్ వెంట్స్ అనేవి చూడొచ్చు. ఛార్జింగ్ పోర్ట్ దగ్గర రెడార్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎయిర్ డ్యామ్. ఫ్రెండ్స్, కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు ప్రామినెంట్ షోల్డర్ లైన్ అనేది చూడొచ్చు అండ్ ఫ్రంట్లో మీకు వీల్స్ వచ్చేసి 17 inches వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలా వీల్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రామినెంట్ షోల్డర్ లైన్, కంటిన్యూ రోలింగ్ ఆఫ్ ద బ్రెత్ అనేది చూడొచ్చు. సైడ్ ORVM బాడీ కలర్ విత్ LED టర్న్ ఇండికేటర్ విత్ 360-degree కెమెరాస్ హ్యాంగ్ అవునాయి అండ్ డ్యూయల్ టోన్గా చూడొచ్చు. బాడీ కలర్ విత్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వైడ్ యాంగిల్లో మీకు కార్ ఇలా కనిపిస్తుంది. డైమెన్షన్స్ అంతా కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. అండ్ రూఫ్ రైల్స్ చూడొచ్చు, మీకు ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అండ్ బాడీ కలర్ క్లాడింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం, ఫ్రంట్ నుంచి ఫీచర్స్ ఏమున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంటీరియర్ కనుక చూస్తే ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ అనేది చూడొచ్చు. డోర్స్ నుంచి వైడర్ ఇనఫ్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM కంట్రోల్స్, సిల్వర్ డోర్ హ్యాండిల్స్ విత్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు. పియానో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ విత్ స్టాండర్డ్ స్పీకర్స్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి విత్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లాక్ ఇంటీరియర్, సెంటర్ కన్సోల్ మీకు ఫ్లాట్ బాటమ్ విత్ రూటర్ డయల్ అండ్ బటన్స్ అన్ని కూడా చూడొచ్చు. సో AC వెంట్ స్క్వేర్ షేప్ ఆఫ్ డిజైన్స్ అండ్ స్టీరింగ్ వీల్ సాఫ్ట్ టచ్ విత్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ ఫ్లాట్ బాటమ్ 3-spoke స్టీరింగ్ వీల్ MG బ్రాండింగ్ సెంటర్లో ఇస్తున్నారు. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అనేది చూడొచ్చు. 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్, రూటర్ డయల్ సెంటర్ కన్సోల్లో అండ్ ఫిజికల్ బటన్స్ ప్లేస్డ్ అండర్నీత్ ఆన్ ద టచ్ స్క్రీన్ చూడొచ్చు. సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ అండ్ ఆటో IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన రూఫ్ టాప్లో వస్తే మీకు సో సన్ రూఫ్ అనేది మిస్ అయింది. యాక్చువల్ పానోరామిక్ సన్ రూఫ్ రావాలి ఈ ప్రైస్ పాయింట్లో, అదొకటి మిస్ అయింది. కంఫర్టబుల్ సీట్స్, బకెట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి రేర్ క్యాబిన్ చూద్దాం. బట్ ఈ డోర్ హోల్ మీకు క్రోమ్ అండ్ బాడీ కలర్ ఇస్తున్నారు. విండో లైన్ కిట్ అరౌండ్ క్రోమ్ ఫినిష్ అండ్ టిల్టెడ్ గ్లాస్ ఇస్తున్నారు. సో డోర్స్ అండ్ ఇంటీరియర్ చూడండి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో డోర్స్ నుంచి మాడితే రేర్ డోర్స్లో మీకు సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆఫ్ డోర్ ఆర్మ్రెస్ట్, పవర్ విండోస్ అండ్ పియానో గ్లాసీ బ్లాక్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ కామన్గా ఉంటాయి. స్పేషియస్ క్యాబిన్గా ఉంది అండ్ లెదర్
లెదర్ స్టైల్ అపాలజీ సీట్ కవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్, స్పేషియస్ క్యాబిన్, రేర్ ఏసీ వెంట్స్ అండ్ అయితే సపోర్ట్ హెడ్ రూమ్ ప్లెంటీ అయితే ఉంటుంది. సో కంఫర్ట్ చూపించడానికి ఛాన్స్ లేకుండా. సో ఇంకా మీరు సీ గ్లాస్ ఏరియా చూడండి, ప్లెంటీ ఆఫ్ బూట్ స్పేస్ అర్థమవుతుంది మీకు ఇక్కడ నుంచి. అండ్ సిల్వర్ ట్రీట్మెంట్ గ్లాస్ దగ్గర చూడొచ్చు, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ విత్ షార్క్ ఫిన్ యాంటీనా. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కనుక వస్తే క్వైట్ కన్వెన్షనల్గా అయితే ఉంటుంది రేర్ వచ్చే వరకు దీని లుక్స్. సో ఫస్ట్ మీకు లుక్స్లో ఎంజీ బ్రాండింగ్ సెంటర్లో అయితే చూడొచ్చు విత్ క్రోమ్ స్ట్రిప్ లైన్ కంటిన్యూ బిలో ద లోవర్ సైడ్ అండ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిన రివర్స్ కెమెరా. ఫీచర్స్ వైజ్గా మీకు డిఫాగర్, వైపర్ ఇస్తున్నారు, వాషర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్. సో ర్యాప్డ్ టైల్ ల్యాంప్స్ విత్ వై షేప్ ఎల్ఈడి ఎలిమెంట్స్ విత్ కనెక్టెడ్ క్రోమ్ లైన్ కిట్ అనేది చూడొచ్చు. కంప్లీట్ ఎల్ఈడి యూనిట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రిటిష్ బ్రాండింగ్ టైల్ గేట్ పైన ఇస్తున్నారు ఎంజీ వాళ్ళ నుంచి. అండ్ మనకు విండ్ షీల్డ్ వచ్చేటప్పుడు స్లైట్లీ స్లేటెడ్ అయింది ఎస్టేట్ లుక్ తీసుకురావడానికి. అండ్ క్రౌటెడ్ బంపర్ చూడొచ్చు, బ్యాక్ యాంగులర్ కట్అవుట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ రేర్ లుక్స్ అయితే మీకు ఇలా మస్కులర్గా ఎంపీవీ లుక్స్ అనేవి తీసుకొస్తుంటాయి. 576 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది ఇందులో చూసాను మీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ మాట్లాడాల్సింది బ్యాటరీ, రేంజ్, ఛార్జ్ టైం, టాప్ స్పీడ్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇందులో టాప్ మోడల్ కనుక తీసుకుని అయితే మీకు 61.1 kW బ్యాటరీ ప్యాక్ అనేది ఉండబోతుంది. సో హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్. సో క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి మనకు అఫీషియల్గా చెప్పింది మాత్రం 402 కిలోమీటర్స్, 402 కిలోమీటర్స్ రేంజ్ చెప్తున్నారు. రియల్ వరల్డ్లో మీకు 250 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది, 250 వరకు ఇవ్వచ్చు. ఇంకా ఇందులో మీకు ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్తో వర్క్ అవుతుంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 156 PHP పవర్, 256 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. టాప్ స్పీడ్ క్లెయిమ్ రేంజ్ వచ్చేసి 0 to 100 జస్ట్ 7.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది అంటున్నారు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 185కి లాక్ అనేది చేశారు, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది నేను చెప్పాను కదా. ఇంకా ఛార్జ్ గురించి మాట్లాడితే ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఫాస్ట్ ఛార్జింగ్ DC ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి ఎంజీ షోరూమ్స్ దగ్గర ఉండేది. సో 10 to 80% వచ్చేసి మీకు 35 minutesలో ఛార్జ్ అయిపోతుంది 150 kW DC ఫాస్ట్ ఛార్జర్తో అయితే. అదే హోమ్ ఛార్జర్ మీకు పర్చేస్ చేస్తే 50 kW ఛార్జర్ పర్చేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు 10 to 80% 1 అవర్లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఇంకోటి 11 kW స్టాండర్డ్గా కార్ తోడు వచ్చేది, ఇది 6 hours 15 minutes ఛార్జ్ టైం అనేది తీసుకుంటుంది. సో ఇంకా ఇందులో మీకు సెకండ్ వేరియంట్ కూడా ఉంటుందని చెప్పాను కదా స్మాలర్ బ్యాటరీ ప్యాక్తో, అది మీకు 53.1 kW బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 10 kW అరౌండ్ బ్యాటరీ డిఫరెన్స్ ఉంటుంది. రేంజ్ వచ్చేసి దాన్ని 320 kilometers రేంజ్ అఫీషియల్గా చెప్తున్నారు. అండ్ అది వచ్చేసి 130 kW మోటార్ యూజ్ చేస్తారు దాంట్లో. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 115 BHP పవర్ అండ్ 280 Nm ఆఫ్ టార్క్. సో ఈ సెకండ్ వేరియంట్ యొక్క టార్కే ఎక్కువగా ఉంది ఫస్ట్ టాప్ మోడల్తో కంపేర్ చేస్తే. అండ్ టోటల్గా 2 వేరియంట్స్ యొక్క డ్రైవ్ మోడ్స్ కామన్గా తీసుకుంటే 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్లో మీకు ఫన్ టు రైడ్ ఎక్కువగా ఉంటుంది, బట్ రియల్ వరల్డ్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. ఈ లెవెల్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది దానికదే. సో ఇది ఓవరాల్గా బ్యాటరీ, రేంజ్, ఛార్జ్ టైమ్ అండ్ టాప్ స్పీడ్ గురించి. సో ఇంకా నెక్స్ట్ దీన్ని కాన్స్ గురించి మాట్లాడితే, సో ఎలాంటి కాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్, లగ్జరీ, కంఫర్ట్, రేంజ్ అన్నీ కూడా ప్లెంటీ ఉన్నాయి. కాకపోతే మనకు హైట్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. వెహికల్ యొక్క హైట్ వచ్చేసి కేవలం మనకు 1.54 meters ఆఫ్ హైట్తో ఉంటుంది. సో హైట్ కాస్త తక్కువగా ఉంటుంది కంపేర్ టు కియా కెరెన్సో చూస్తాను. సేమ్ డైమెన్షన్స్ అంటున్నారు, బట్ హైట్ అయితే అంతగా అనిపించలేదు. బ్రెత్ కానివ్వండి, వీల్ బేస్ కానివ్వండి, వెయిట్ కూడా అంత బాగానే ఉంటుంది. సో కమింగ్ టు ఇంకా నెక్స్ట్ దీని వారంటీ వచ్చేసి కంపెనీ ఇస్తుంది మీకు 7 years ఆర్ ఎల్స్ 80,000 kilometers వారంటీతో వస్తుంది. కాంపిటీషన్ మాట్లాడితే ఇప్పుడున్న కాంపిటీషన్ లాంచ్ డేట్తో చెప్పట్లేదు నేను. ప్రజెంట్ కాంపిటీషన్ తీసుకుంటే XV400 ఎలక్ట్రిక్ వస్తుంది మహేంద్ర వాళ్ళ నుంచి, హోండా కోనా ఈవీకి వస్తుంది, BYD ఆటో 3కి వస్తుంది, MG ZS ఈవీ కూడా రావచ్చు అదే కంపెనీ, అండ్ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ కూడా వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్, ప్రైస్ పరంగా అన్నీ చూస్తాను. రేంజ్ ఎక్కువగా తీసుకుంటాను నేను, ఫీచర్స్ ఎక్కువగా తీసుకుంటాను. ఇంకా లాంచ్ డేట్ ఎప్పుడవుతుందంటే మనకు December 2025కి లాంచ్ అనేది అవ్వబోతుంది. సో మీకు షోరూమ్స్లో డిస్ప్లే చూడడానికి డీలర్షిప్ వాళ్ళ దగ్గర అయితే వెహికల్ మీకు 2026 స్టార్టింగ్లో అయితే వస్తుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ ఎస్టిమేటెడ్గా చెప్తేను 50 నుంచి 60 లక్షల మధ్యలో అయితే ఈ కార్ అనేది ఉండబోతుంది. సో నాకైతే అంతగా వర్త్ అయితే అనిపించట్లేదు 50 నుంచి 60 లక్షలకి ఒక ఎలక్ట్రిక్ కార్కి స్పెండ్ చేయడం. అండ్ అది కూడా స్పోర్ట్స్ లుక్స్ కానివ్వండి, ప్రాపర్ SUV కార్ కాదు ఇది, జస్ట్ ఇది MPV కార్. దీనికి జస్ట్ మనకు ఒక 25 lakhs వరకు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా మనకు ఇన్నోవాకి, డీజిల్కి అప్పట్లో PV వస్తే ఇన్నోవా కానివ్వండి, సో దాని కాంపిటీషన్ తీసుకోవచ్చు. కియా కెరెన్స్కి ప్రాపర్ డైమెన్షన్స్ అంటున్నారు. సో నన్ను సజెస్ట్ చేయమంటే MPVకి
ఒకవేళ XL6 కానివ్వండి, ఎర్టిగా కానివ్వండి, కియా కెరెన్స్ కానివ్వండి, ఇన్నోవా ఈ 4లో ఈవీస్ వచ్చినప్పుడు అప్పుడు కాంపిటీషన్కి అయితే తీసుకోవచ్చు దీన్ని. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో. సో ఫాస్ట్ చెప్పాను వీడియో, మీకు అర్థమవుతుంది లేదా? మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, వెహికల్ సంబంధించి డిస్కస్ చేద్దాము. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకొని వెళ్ళండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.